యుద్ధ సామాగ్రిలో విజయవంతమే కాదు, శాటిలైట్ లాంచింగ్ సిస్టంలో కూడా విజయవంతమయ్యాం మనం. హైబ్రిడ్ రాకెట్ రూమి-1 ప్రయోగం సక్సెస్ అయింది. పునర్వియోగ హైబ్రిడ్ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. చెన్నై ఈసీఆర్లోని తిరువిడందై తిరుగ్రామం నుంచి స్పేస్ జోన్ ఇండియా, మార్టిన్ గ్రూప్ సంస్థలు తయారు చేస్తున్న రూమి-1 రాకెట్ని అంతర్జాతీయ అంతరిక్షంలోకి శనివారం ఉదయం 7:02 గంటలకి మొబైల్ కంటైనర్ లాంచ్ ప్యాడ్ నుంచి విజయవంతంగా నింగిలోకి పంపారు. ఇందులో 3 క్యూబ్ ఉపగ్రహాలు, దానికంటే తక్కువ బరువుతో కూడిన 50 పికో ఉపగ్రహాలు ఉన్నాయి. వాతావరణ పరిస్థితులు, కాస్మిక్ రేడియేషన్, యూవీ రేడియేషన్, గాల్లో నాణ్యత తదితర వివరాలు సేకరిస్తుంది. గగనంలోకి వెళ్ళిన కొద్ది నిమిషాలకే 1.8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఇందులో కీలకమైనటువంటిది ఏదైతే ముందు అనుకున్నటువంటిది సక్సెస్ఫుల్గా చేసుకొచ్చింది. కుడివైపున 200 నుంచి 250 మీటర్ల దూరంలో కొన్ని శకలాలు గుర్తించారు. వాటిని మధ్యాహ్నానికల్లా సేకరించగలిగిన నిర్వాహకులు చెప్తున్నారు. పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు పంపిన సందేశంలో భారతీయ ఏరోస్పేస్ పరిశ్రమలో రూమి-1 రాకెట్ ప్రయోగం ముఖ్యమైన ఘట్టమని పేర్కొన్నారు. అంతరిక్ష పరిశోధనలో దూసుకెళ్తున్న దేశానికి హైబ్రిడ్ విధానంతో కూడిన రాకెట్ గగనంలో ఎగిరి కొన్ని నిమిషాలకు తిరిగి చేరుకోవడం హర్షించదగ్గ విషయం అన్నారు. రాకెట్ తయారు చేసిన స్పేస్ ఇండియా, జోన్, మార్టిన్ గ్రూప్ సంస్థల ఇంజనీర్లు, శాస్త్రవేత్తలను అభినందించారు. ఇక్కడే ఇది ఒక అద్భుతమైనటువంటి అంశమని ఎందుకన్నానంటే, దీంట్లో ఉన్న గొప్పతనం ఇప్పుడు వీళ్ళు బోయింగ్ వాళ్ళు ప్రయోగించి చూశారు చూడండి. పాపం సునీత విలియమ్స్ వెళ్ళి చిక్కుకుపోయింది. ఆల్రెడీ స్పేస్ ఎక్స్ వాళ్ళు అట్లా తీసుకొస్తున్నారు. అట్లాంటి సిస్టమ్ ఇండియాలో డెవలప్ చేయబోతున్నారు. ఇది అతి తక్కువ ఖర్చుతో అక్కడితో పోల్చుకుంటే సక్సెస్ అయ్యారు. ఇది కనుక భవిష్యత్తులో ఈ ప్రయోగం పూర్తిగా, అంటే ఇప్పుడు చిన్న ప్రయోగం సక్సెస్ అయింది, ఇక రాబోయేటువంటి రోజుల్లో పూర్తి స్థాయి ప్రయోగాలకి వెళ్ళిపోతారు. అప్పుడు ఏ శాటిలైట్ అయినా సరే దాన్ని బట్టి మనం తీసుకెళ్ళి అక్కడ పెట్టి మళ్ళీ వెనక్కి తెచ్చుకునేటటువంటి పరిస్థితి వచ్చిందంటే, మనం రాకెట్లలో మనుషుల్ని పంపించడమా లేకపోతే మెటీరియల్ పంపించడమా ఇలాంటివి జరుగుతాయి. అంటే లైక్ ఏ ట్రావెల్ సర్వీస్ లాంటిది అనమాట. మనం ఫ్లైట్ దిగి వెనక్కి వచ్చేసినట్టు అట్లా వస్తుంటే ఇక ఆ తరహా ఎలా ఉంటుంది, దాంట్లో భారత్ పాత్ర ఇంత కీలకమైతే ఎట్లా ఉంటుంది. ఇది తొలి అడుగు. మరింత సక్సెస్ఫుల్గా సాగాలని, మన శాస్త్రవేత్తలు మరింత అద్భుతంగా రాణించాలని కోరుకుందాం.